ఈ చలి ఋతువులో నాకు జలుబు చేసింది. నవంబర్ నెల చలికాలంలో ఈ జలుబుకి నేను మన స్టోర్లో ఉన్న ఆవు నేతి చుక్కలు ముక్కులో వేసుకున్నాను. ఆ ముక్కులో 2 చుక్కలు, ఈ ముక్కులో 2 చుక్కలు వేసుకొని అలాగే తల కింద దిండు ఏమీ లేకుండా ఒక 10 నిమిషాల పాటు ఒక 10 నిమిషాల పాటు కదలకుండా పడుకొని అలా పడుకున్నాను. తర్వాత ఇది ఎండలో వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎండలో వాకింగ్ చేయడం వల్ల ఆ కఫం అంతా కూడా కరిగి అంగిట్లోకి వస్తుంది. మనకి రిలీఫ్ వస్తుంది. అయితే ఆ కరిగిన కఫము ఆ కళ్ళె రూపంలో బయటకు వస్తుంది కదా. ఇలా మనం వాకింగ్ చేసేటప్పుడు దాన్ని ఈ పక్కనే ఉన్న పరిసరాల్లో ఇలా ఉమ్మి వేసుకుంటూ మళ్ళీ మనం అక్కడే నడుచుకుంటూ అలా ఉండకుండా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడం కోసం నేను నాతో పాటు ఈ ప్లాస్టిక్ బాటిల్ క్యారీ చేశాను. దీనివల్ల పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాకుండా మనం ఇలా ఉమ్మి వేసి బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేయకుండా ఉంటాము. అందుకని నేను ఈ పని చేశాను. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనం ఉమ్మిన లాలాజలము ఇందులో కరిగిపోవడానికి, మనకి డిస్కంఫర్ట్ లేకుండా ఉండడానికి. ప్రకృతిలో నేను చేసిన విషయం ఏంటంటే ఈరోజు ఈ ప్రకృతిని, ఈ పరిసరాలని నా వంతుగా అపరిశుభ్రం చేయకుండా ఉండడం.